చూశాడు. ఎపిసోడ్ 6 డేట్ కి వెళ్దామా? సోఫాలో కూర్చొని అభయ్ స్పందన మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మేనేజర్ వచ్చి ఆమెను చూశాడు. ఇప్పటి వరకు గొడవ పడిన ఇద్దరు సడన్ గా లోపల కూర్చొని నవ్వుతూ మాట్లాడుకునేసరికి అతనికి ముందు ఏం అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయారని, ఇక తనకి సంబంధం లేదని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్కడికి వచ్చిన మేనేజర్ వాళ్లనే ఏదో సంకోచిస్తున్నట్టు చూస్తున్నాడు అనిపించి కళ్లతోనే మేనేజర్ ని ప్రశ్నించాడు అభయ్. ఏం లేదు సార్, ఈ మేడం అని మధ్యలోనే చెప్పడం ఆపేశాడు మేనేజర్. డోంట్ వర్రీ, ఇక్కడంతా సెటిల్ అయిపోయింది. మేడం ఇంకా ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటారు అని చెప్పాడు. వేరే ఇంకో అమ్మాయి కూడా ఖాళీ చేయనని మొరాయిస్తున్నారు సార్, ఏం చేయమంటారు అన్నాడు మేనేజర్ తల గోక్కుంటూ. అది కూడా నేనే చెప్పాలా అన్నట్టు కోపంగా చూశాడు అభయ్. మేనేజర్ వెంటనే ఓకే సార్, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను, మీకేమైనా కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు పోలీస్ అన్నావు, ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యానన్నావు, సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడ్డావు? అసలు నీ సంగతి ఏంటో క్లియర్ గా చెప్పు అని అప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చి అడిగింది స్పందన. ఏంటి మేడం, అప్పుడే మీ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారా అన్నాడు అభయ్. అలా ఏం లేదు, జస్ట్ క్యూరియస్. ఎంతైనా నీతో ఉంటున్నప్పుడు నీ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకపోతే ఎలా అని నవ్వుతూ అంది. యాక్చువల్లీ నేను మిలిటరీలో పనిచేసేవాడిని. కొన్ని అనుకోని కారణాల వల్ల నన్ను స్పెషల్ డ్యూటీలో వేశారు. ఆ విధంగా నేను హైదరాబాద్ రావడం జరిగింది అన్నాడు అభయ్. మిలిటరీ అని చెప్పగానే స్పందన కొంచెం సైలెంట్ అయ్యింది. ఎక్కువగా అభయ్ని విసిగించకుండా ఓకే ఓకే ఐ అండర్స్టాండ్, మిలిటరీ అంటే డెఫినెట్ గా ఏదో కాన్ఫిడెన్షియల్ మిషన్ అయి ఉంటుంది, నాకు వివరాలు పెద్దగా అవసరం లేదులే. ఇకపోతే నువ్వు చెప్పిన కండిషన్ నాకు ఓకే. ఇల్లు నీట్ గా ఉంచడం అన్నది చాలా ముఖ్యం. రోజంతా అలసిపోయి వచ్చాక ఇల్లు నీట్ గా లేకపోతే చాలా చిరాకు వస్తుంది నాకు. ఒకవేళ నువ్వు శుభ్రంగా ఉంచకపోతే నేను మాత్రం ఊరుకోను అని చెప్పి నవ్వింది. ఇంతలో స్పందన లగేజ్ లోపలికి షిఫ్ట్ చేయడానికి కష్టపడుతుంటే అభయ్ ఆమెకు హెల్ప్ ఆఫర్ చేశాడు. ఆమె తన ధోరణి కొనసాగిస్తూనే మొత్తం పని అతని చేత చేయించింది. ఆ తర్వాత ఆమెను వదిలేసి ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికి సూపర్ మార్కెట్ కి వెళ్లాడు అభయ్. రిటర్న్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. క్రితం రోజు కొంచెం టైర్డ్ గా ఉండటం వల్ల అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుని వర్కౌట్ గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో కూడా ఏవో అస్పష్టమైన కలలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. తనకి సీరం ఇంజెక్ట్ చేసిన డాక్టర్ క్రూరంగా నవ్వుతూ కల్లో కనిపించి అతన్ని భయపెట్టాడు. ఎంతో స్ట్రాంగ్ గా ఉండే అభయ్ చిన్నపిల్లాళ్లాగా భయపడుతూ లేచి కూర్చున్నాడు. ఇది కూడా కెమికల్ యొక్క ప్రభావం అనుకున్నాడు. పక్కనే ఉన్న టేబుల్ మీద క్లాక్ లో టైం చూస్తే సాయంత్రం 5:30 అయింది. హడావుడిగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఆఫీస్ కి వెళ్లాడు. తను పోలీస్ స్టేషన్ చేరుకునేసరికి ఇన్ఛార్జ్ అప్పుడే బయటికి వెళ్తున్నాడు. అభయ్ని చూసి పలకరింపుగా నవ్వాడు. సార్, నేను పట్టుకున్న క్రిమినల్స్ విషయం ఏమైంది? వెళ్ళిపోయారు కదా వాళ్ళు అని అడిగాడు. వాళ్ళు వెళ్ళిపోయారని నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోతూ అడిగాడు ఇన్ఛార్జ్. క్రితం రాత్రి జరిగిన సంఘటన గురించి, అభయ్ చేసిన చేజింగ్ గురించి మిగిలిన కానిస్టేబుల్స్ ఇన్ఛార్జ్ కి వివరించారు. అభయ్ గురించి త్రిపాఠి చెప్పిన విషయాలు అతనికి అప్పుడు అర్థమయ్యాయి. అభయ్ మామూలుగా కనిపించినా కానీ అతన్ని తక్కువ అంచనా వేయకూడదనుకున్నాడు. వాళ్ళని పట్టుకున్నప్పుడే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అర్థమైంది సార్. ఏదో ఫార్మాలిటీ కోసం అరెస్ట్ చేశాను తప్పితే వాళ్ళు విత్-ఇన్ 1 hour లో రిలీజ్ అవుతారని నాకు తెలుసు. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అయిపోయింది అని బాధపడుతూ చెప్పాడు అభయ్. ఇదంతా కామనే కానీ నిన్న బైకర్స్ తో పాటు నువ్వు పట్టుకున్న కార్ వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ మనీ దొరికింది. ఇదంతా చాలా యాదృచ్ఛికంగా జరిగింది. నిజానికి వాళ్ళిద్దరూ 2 సెపరేట్ గ్రూప్ కి చెందినవారు. ఈ పెట్టి కేసు నుంచి తప్పించుకున్న బ్లాక్ మనీ విషయం నుంచి బయటపడలేరు. అందుకు తగిన పేపర్ వర్క్ రెడీ చేస్తున్నాంలే అన్నాడు ఇన్ఛార్జ్. ఓకే సార్, అర్థమైంది. ఐ హోప్ వీ హ్యావ్ సంథింగ్ ఇన్ హ్యాండ్ అని నవ్వుతూ లోపలికెళ్లాడు అభయ్. కొంచెం సేపు గడిచాక తన డ్యూటీకి టైం దగ్గర పడ్డంతో అభయ్ పక్కనే ఉన్న క్యాంటీన్ లో డిన్నర్ చేయడానికి వెళ్లబోతుంటే క్రితం రాత్రి నైట్ షిఫ్ట్ మిస్ అయిన ఆఫీసర్ కనిపించాడు. ఆయన ముఖంలో అలసట తగ్గి కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. అభయ్ డ్యూటీ టైం ఒక అరగంట ముందర అక్కడికొచ్చి వెయిట్ చేస్తున్నాడు ఆయన. అయ్యో సార్, మీరెందుకు వచ్చారు అని ఆయన్ని చూడగానే దగ్గరికి వెళ్లి పలకరించాడు అభయ్. ఆయన పక్కనే ఒక కుర్రాడు కూడా ఉన్నాడు. అతడు బహుశా ఆయన కొడుకై ఉంటాడని అభయ్ అనుకున్నాడు. పర్లేదు బాబు, నిన్ను చూస్తే బ్యాచిలర్ లాగా అనిపించావు. నిన్న నీకు ప్రామిస్ చేసినట్టుగా డిన్నర్ తీసుకొచ్చాను. బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకుంటావని కొంచెం భయపడ్డాను అన్నాడు. అభిమానంగా ఆయన మాటలు వినిపించేసరికి అభయ్ ఆయన్ని తీసుకుని డైనింగ్ హాల్ కి వెళ్లాడు. తర్వాత డిన్నర్ పూర్తి చేసుకుని యథావిధిగా నైట్ పెట్రోలింగ్ కి వెళ్లాడు. ఆ రోజు పెద్దగా విశేషాలేమీ జరగలేదు. డ్యూటీ అంతా కూడా చాలా సాఫీగా సాగిపోయింది.
తనతో వచ్చిన కానిస్టేబుల్స్ ఇద్దరి గురించి తెలుసుకున్నాడు అభయ్. వాళ్ళు అతనికి చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళిద్దరు రిస్కీగా అనిపించే ఏరియాస్ అని అభయ్కి చూపించారు. డ్యూటీ దిగిన తర్వాత డైరెక్ట్ గా అపార్ట్మెంట్ కి వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం కావడం వల్ల స్పందనకు కూడా స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అభయ్ అపార్ట్మెంట్ కి వెళ్లేసరికి ఆమె కాఫీ తాగుతూ టీవీలో ఏదో న్యూస్ ఛానల్ చూస్తుంది. అతన్ని చూసి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి లేచి నిలబడి, సారీ, మీ పర్మిషన్ లేకుండా టీవీ అసెంబుల్ చేశాను అంది. ఓకే, ఏం పర్లేదు, నేను మరీ అంత చెడ్డవాణ్ణి కాదు, ఫీల్ ఫ్రీ ఎట్ హోమ్ అని నవ్వుతూ అన్నాడు అభయ్. 1 మినిట్ అని చెప్పి లోపలికి వెళ్లి కొంతసేపటి తర్వాత తన చేత్తో కాఫీ కప్ తో హాల్లోకి వచ్చింది. వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ ఆమె చేతిలో ఉన్న కప్ చూసి అభయ్, యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్ అన్నాడు. పర్లేదు, తీసుకో అని కప్పు చేతిలో పెట్టింది స్పందన. నవ్వుతూ కప్ తీసుకున్నాడు. సోఫాలో కూర్చొని అదే టీవీ ఛానల్ చూస్తున్నారు. కాసేపు ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి సంభాషణ ఆహారం వైపు మళ్ళింది. ఇద్దరు ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకున్న తర్వాత, నీకు వంట చేయడం వచ్చా అని సడన్ గా అడిగాడు అభయ్. ఆమె ఏదో మాట్లాడబోతే, ప్రతిసారి ఫెమినిస్ట్ గానే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు మామూలుగానే చెప్పొచ్చు. మీ హస్బెండ్ కి ఏదో ఒక సందర్భంలో లంచ్ అయితే చేసి పెట్టాలంటే వంట వచ్చుండాలి కదా. నేను ఆ ఉద్దేశంతో అడిగాను. కొద్దిగా భయం నటిస్తూ అడిగాడు. ఆఫ్ కోర్స్, నువ్వు చెప్పింది నిజమే, వంట వచ్చుండాలి, నాకు వచ్చు కూడా. కానీ నేను మా హస్బెండ్ కి మాత్రమే వంట చేసి పెడతాను అని తను కూడా సరదాగా చెప్పింది స్పందన. కమాన్, ఐఎమ్ హంగ్రీ, ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, నా కోసం ఈసారికి చెయ్యి అని అడిగాడు అభయ్. నాకు వచ్చు, కానీ ఇప్పుడు అంత ఆసక్తి లేదు అభయ్. నీ మూడ్ నేను స్పాయిల్ చేయాలనుకోవడం లేదు. ఫైన్, నీ కోసం అన్నావు కాబట్టి నువ్వు నన్ను అపార్ట్మెంట్ లో అలౌ చేసినందుకు నేను నిన్ను లంచ్కి తీసుకెళ్తాను. ట్రీట్ మాత్రం నాది, ఓకే అని అడిగింది. ఏంటి, నన్ను ఇండైరెక్ట్ గా డేట్ కి వెళ్దామా అని అడుగుతున్నావా అని అడిగాడు అభయ్. నువ్వు మరీ ఎక్కువ ఉంచుకుంటున్నట్టు లేదు అని అభయ్ని సూటిగా చూస్తూ అడిగింది. ఓకే డన్, వెళ్దాంలే అని నవ్వుతూ అన్నాడు అభయ్. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యి స్పందన కారులో బంజారా హిల్స్ లోని ఓరిస్ రెస్టారెంట్ కి వెళ్లారు. ఆ రెస్టారెంట్ ఒక షాపింగ్ మాల్ లోని 4th ఫ్లోర్ లో ఉంది. వాళ్ళు వెళ్లేసరికి అక్కడ ఎంతో మంది ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అభయ్. షాప్ ఓపెనింగ్ కి సినిమా హీరోయిన్ స్ఫూర్తి వస్తుందేమో, అందుకే జనాలు ఎగబడుతున్నారు అని ఎంట్రన్స్ దగ్గర బ్యానర్ ని చూసి చెప్పింది స్పందన. సెల్లర్ లోకి డ్రైవ్ చేస్తూ ఉంటే ఆమె మాటలు విన్న అభయ్ ఆలోచిస్తూ తల ఊపాడు. కార్ పార్క్ చేసి తర్వాత ఇద్దరు లిఫ్ట్ లో 4th ఫ్లోర్ కి వెళ్లారు. 4th ఫ్లోర్ నుంచి కిందకు చూశారు. వారు చూస్తుండగానే హీరోయిన్ స్ఫూర్తిని జనాలందరూ చుట్టుముట్టారు. బాడీ గార్డ్స్ వెంట రాగా ఆమె ఓపెన్ చేయబోయే షాప్ దగ్గరికి వెళ్ళింది. షాప్ యాజమాన్యం ఆమెను ఘనంగా స్వాగతించారు. ఆమె అభిమానులందరూ సెల్ ఫోన్ లో ఆమెను బంధించడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈ హడావుడి కొద్దిగా సర్దుమడిగాక రెస్టారెంట్ లోకి వెళ్లారు వాళ్ళిద్దరు. ఆర్డర్ ఇవ్వడం పూర్తి చేసిన తర్వాత, స్ఫూర్తి భలే అందంగా ఉంటుంది కదా అని అభయ్ వైపు చూసి అడిగింది స్పందన. ఎస్, షీఈస్ బ్యూటిఫుల్ అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు అభయ్. నాకన్నా అందంగా ఉంటుందా సడన్ గా అడిగింది స్పందన. ఆమె ప్రశ్నకు ఒక నిమిషం షాక్ అయ్యి వెంటనే తేరుకొని ఈ లోకంలోకి వచ్చి, వాట్, నో, అలాంటిదేం లేదు. అయినా మీ అమ్మాయిలు ఎందుకు ఎప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటారు? అమ్మాయిలందరూ ఎవరికి వారే అందంగా ఉంటారు. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు. ఏం లేదు, ఇందాక ఎంట్రన్స్ లో స్ఫూర్తి ఫోటో చూసిన దగ్గర నుంచి నువ్వు సైలెంట్ అయిపోయావు, అందుకే నాకు అలా అనిపించింది. నిజానికి ఆమె చాలా అందంగా ఉంటుందనుకో, ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. అందుకే సినిమా హీరోయిన్ అయిందేమో. ఒకసారి ఆమె ఒక ఫంక్షన్ అటెండ్ అయితే నేను బందోబస్తుకు వెళ్ళాను. సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేశాను, కానీ డ్యూటీ వల్ల కుదరలేదు అని చెప్పింది. స్ఫూర్తి గురించి ఆమె చెప్పిన మాటలు విన్న అభయ్ చిన్నగా నవ్వుకున్నాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాని స్పందన అతని వైపు విచిత్రంగా చూసింది. ఇంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన డిషెస్ రావడంతో ఇద్దరు కొద్దిసేపు నిశ్శబ్దంగా లంచ్ చేయడంలో నిమగ్నమయ్యారు. ఇందాక స్ఫూర్తి అందంగా ఉంటుందంటే ఎందుకు నవ్వుతున్నావు అని సడన్ గా అడిగింది స్పందన. తన భార్య అందంగా ఉందంటే ఏ మగాడికైనా నవ్వు రాక ఇంకేమవుతుంది అని యాథాలాపంగా అన్నాడు అభయ్. వెంటనే తప్పు చేశానని తెలిసి నాలుక కరుచుకున్నాడు. ఏంటి, స్ఫూర్తి నీ వైఫా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని అడిగింది స్పందన. కాదు, నా ఉద్దేశం స్ఫూర్తి లాంటి భార్య ఉంటే బాగుండు అని. వెంటనే తన తప్పు తెలుసుకొని కవర్ చేశాడు అభయ్. అంతే కదా,
అయినా హీరోయిన్ స్ఫూర్తి ఎక్కడా నువ్వెక్కడా? మీ ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది? నేను పోలీస్ని బాబు, నన్ను మరీ అంత ఈజీగా బోల్తా కొట్టించలేవు బాస్. స్ఫూర్తి నీ వైఫ్ అయితే నేను ఈ పోలీస్ జాబ్ వదిలేసి మీ ఇంట్లో క్లీనింగ్ చేస్తూ పని మనిషిగా ఉండిపోతాను అని సరదాగా అంది స్పందన. మళ్ళీ నవ్వాడు అభయ్. బాబు, ఎంతో మంది క్రిమినల్స్ ని చూశాను, కానీ నీ నవ్వును అర్థం చేసుకోవడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. నువ్వు మళ్ళీ నవ్వకు ప్లీజ్ అంది స్పందన. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే 6 అడుగుల పొడుగున్న ఒక వ్యక్తి వాళ్ళ టేబుల్ దగ్గరకొచ్చి స్పందన వైపు చూస్తూ, ఏ స్పందన, నువ్వేంటి ఇక్కడ? షాపింగ్కి రమ్మంటే నన్ను అవాయిడ్ చేసి ఎవరో కొత్త అబ్బాయితో ఇక్కడ దర్శనమిచ్చావు, ఊజీ అని అభయ్ను ఉద్దేశించి అడిగాడు. నీల్, మీట్ మై ఫ్లాట్మేట్ అభయ్. నేను తన అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాను. అభయ్, హీఈస్ నీల్, అండ్ నీల్, దిస్ ఈజ్ అభయ్ అని ఒకరినొకరికి పరిచయం చేస్తూ చెప్పింది స్పందన. అభయ్ అతనితో హ్యాండ్ షేక్ చేయడానికి చేయి పైకెత్తాడు. నీల్ ఆ చేతిని ఇగ్నోర్ చేశాడు. ఇప్పటి వరకు నువ్వు ఇండిపెండెంట్ ఫ్లాట్ లో ఉంటున్నావు అనుకున్నాను. ఇతను నీ ఫ్లాట్మేట్ ఏంటి కొత్తగా? నువ్వు వెకేట్ చేసి వేరే ఫ్లాట్ చూసుకో. నీకు సాధ్యం కాదంటే చెప్పు, నేను చూసి పెడతాను. ఒకవేళ నీకంత భయం వేస్తే నా ఫ్లాట్కి వచ్చేయచ్చు కదా అన్నాడు నీల్. యు నో నీల్, అతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఇతనే నేనుండే ఫ్లాట్ కి ఓనర్ కూడా. నీల్ నా కొలీగ్ అభయ్, అందుకే కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటాడు అని ఇద్దరి వైపు చూస్తూ అంది స్పందన. ఏంటి, ఇతను పోలీసా? చూడ్డానికి సైకో కిల్లర్ లా ఉన్నాడు. ఇది ఒకసారి నీ కార్డ్ చూపించు బాసు అన్నాడు నీల్. అభయ్ పాకెట్ లో ఉన్న కార్డ్ తీసి చూపించాడు. అది చూస్తూ, పెట్రోలింగ్ ఆఫీసర్ అంటే ఒక బీట్ కానిస్టేబుల్, ఇంతకన్నా గొప్ప రూమ్మేట్ దొరకలేదా నీకు అని అభయ్ని చూస్తూ అన్నాడు నీల్. నీల్ మాటలు వింటే పోలీస్ అన్న అహంకారం కనిపిస్తుంది. అదే సమయంలో స్పందనతో అతను మాట్లాడే ధోరణి చూస్తే ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. బాస్, నాకు ఇలాంటి కాన్వర్సేషన్స్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మీరిద్దరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే యూ గైస్ కెన్ క్యారీ ఆన్. నేను క్యాబ్ లో ఇంటికి వెళ్ళిపోతాను అని లేచి నిలబడి కొంచెం ముందుకు వెళ్ళాడు అభయ్. ఏంటి బ్రో, భయపడ్డావా? నువ్వు కూడా పోలీసువే కదా, అలా భయపడితే ఎలా అని హేళన చేస్తూ అన్నాడు నీల్. నీల్, ప్లీజ్ స్టాప్. పెట్రోలింగ్ అయినా ఏదైనా వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మన కొలీగ్ తో ఇలాగే బిహేవ్ చేసేది? కొంచెమైనా సెన్స్ ఉండాలి అంది స్పందన. సెన్స్ ఉండాల్సింది నాకు కాదు, నీ ఫ్రెండ్కి. మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతా అంటున్నాడు. ఇతన్ని చూస్తే నాకు కొంచెం అనుమానంగా ఉంది. అగో అంటూ అభయ్ వేసుకున్న జర్కిన్ కాలర్ పట్టుకుంటూ అన్నాడు నీల్. చైతి అని తిరిగి చూడకుండా అన్నాడు అభయ్. అతని కాలర్ పట్టుకొని విసురుగా వెనక్కి లాగి సోఫాలోకి నెట్టి, తీశాను, ఇప్పుడేం చేస్తావు అని అభయ్ కళ్ళలోకి చూస్తూ కోపంగా అన్నాడు నీల్. అతని వైపు సీరియస్ గా చూస్తున్నాడు అభయ్. అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడన్ గా ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందా అని భయంగా వాళ్ళిద్దరి వైపు చూస్తుంది స్పందన. తన బలమంతా ఉపయోగించి గట్టిగా తన ముందున్న టేబుల్ మీద గుద్దాడు నీల్. ఎపిసోడ్ 7.